నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్। ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని। ముందుగా ముఖ్యాంశాలు। విశాఖ ఆర్కే బీచ్ లో జనవరి 4న నావికా దళ విన్యాసాలు, ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం చంద్రబాబు। కడప జిల్లాలో కొనసాగుతున్న మాజీ సీఎం జగన్ పర్యటన, పులివెందులలో ప్రజా సమస్యలపై అర్జీల స్వీకరణ। ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు వర్ధంతి, ముఖ్య అతిథిగా పాల్గొని కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి। కాకినాడ దేవాలయం వీధిలో వేణుగోపాల స్వామి ఆలయ వార్షికోత్సవం, మొదటి రోజు మత్స్యావతారంలో భక్తులకు స్వామి దర్శనం। విశాఖ ఆర్కే బీచ్ వేదికగా జనవరి 4వ తేదీన జరిగే నావికాదళ విన్యాసాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో సంబంధిత పర్యటన ఏర్పాట్లను ముఖ్యమంత్రి కార్యక్రమాల నిర్వహణ సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్ పరిశీలించారు। నగరానికి వచ్చిన ఆయన విశ్వప్రియ ఫంక్షన్ హాల్, ఆర్కే బీచ్ కు అభిముఖంగా ఏర్పాటు చేస్తున్న ప్రధాన వేదికను జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్, నేవీ కమాండర్ హ్యాపీ మోహన్ ఇతర అధికారులతో కలిసి పర్యవేక్షించారు। ముఖ్యమంత్రి సభాస్థలికి చేరుకునే దగ్గర నుంచి తిరుగు పయనమయ్యే వరకు సంబంధిత షెడ్యూల్ వివరాలను వెల్లడించారు। ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు। వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటన 4వ రోజు ఉత్సాహంగా జరుగుతోంది। ఈ పర్యటన నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు। పులివెందులలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో వైఎస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు। కొద్దిసేపటి క్రితమే ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రారంభమైంది। ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివస్తున్నారు। అణిచివేత, దోపిడీ లేని సమాజం కోసం సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం సాధనే లక్ష్యంగా సమరశీల పోరాటాలకు సమాయత్తమవుతున్నట్లు కడప సిపిఐ కార్యవర్గ సభ్యులు గుంటి వేణుగోపాల్ పేర్కొన్నారు। ఈ రోజు ఎర్రముక్కపల్లి కూడలిలో అమరవీరుల స్తూపం వద్ద సిపిఐ శతవార్షికోత్సవాల జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఐ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తి చేసుకుని శత జయంతి ఉత్సవాలు నిర్వహించుకోబోతుందని అన్నారు। భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 90 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ ఏట అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులకు, కర్షకులకు, రైతులకు, అన్ని మహిళలకు, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం। భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో 1925 డిసెంబర్ 26వ తేదీన ఆవిర్భవించింది। స్వాతంత్ర పోరాటంలో అనేక మంది బలిదానమై స్వాతంత్ర పోరాటం చేసి ఈ దేశానికి పరాయి పాలన పీడ పోవాలని చెప్పేసి అనేక రకాలైనటువంటి ఉద్యమాలు నిర్మించడంలో గణనీయమైన పాత్ర పోషించినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ ఈ జిల్లాలో అనేక ప్రాజెక్టుల నిర్మాణం కోసం, అలాగే విమానాశ్రయ నిర్మాణం కోసం, అట్లాగే మైలవరము, గండికోట, బుగ్గవంక ప్రాజెక్టులకు అన్నీ కూడా ఇవాళ ఈ జిల్లాలో ప్రాజెక్టులు ఉన్నాయంటే అది భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు చేసినటువంటి పోరాట ఫలితమే అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం। సీనియర్ నాయకులు, ఉపాధ్యాయ ఉద్యమ నేత కామ్రేడ్ రాజా సాహెబ్ గారిని జెండా ఆవిష్కరించి ఆయనను సన్మానించడం జరిగింది। అలాగే పాలెం చెన్నకేశ్వరరెడ్డి సీనియర్ కమ్యూనిస్టు పార్టీ నాయకులు, వారిని కూడా సన్మానించడం జరిగింది। ఈ సందర్భంగా అనేక సంవత్సరాలుగా, దాదాపు 90 సంవత్సరాలుగా పార్టీని వీడకుండా పార్టీ యొక్క క్రమశిక్షణకు కట్టుబడి పనిచేసినటువంటి, వివిధ రంగాల్లో పనిచేసినటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక నేతలందరినీ కూడా ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అందరినీ సన్మానిస్తూ ఉన్నాం। రేపు 28వ తేదీన
పెద్ద ప్రదర్శన బహిరంగ సభ కడప నగరంలో జరుగుతూ ఉంది. ఈ బహిరంగ సభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఈశ్వరయ్య గారు హాజరవుతా ఉన్నారు. నగరంలో ఉన్నటువంటి ప్రజానీకం ఈ ప్రదర్శనలో బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయ సెంటర్లో ఏలూరు మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి కోట రామారావు 5వ వర్ధంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని మంత్రి కొలుసు పార్థసారథి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్, పచ్చమట్ల ధర్మరాజు, సంగ రోషన్ కుమార్, బొలిశెట్టి శ్రీనివాస్, జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, ఆర్టీసీ విజయవాడ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అన్నటువంటి సిద్ధాంతం ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు తీసుకున్నారో దాన్ని ఆచరణలో చేసి చూపించేటువంటి వ్యక్తిగా బడేటి బుజ్జి గారు మనందరి హృదయాల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. బడేటి బుజ్జి గారు మనందరికీ తెలుసు. మరి ఆయన గతంలో మున్సిపల్ చైర్మన్ గా 2 పర్యాయాలు ఆయన అధికారంలో ఉండి తెలుగుదేశం పార్టీకి కానీ మరి అనేకమైన పదవులు, కీలకమైన పదవుల్లో ఉండి పీడిత తాడిత వర్గాలు ఎవరైతే ఉన్నారో, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి అవిశ్రాంతమైనటువంటి కృషితో మరి వారి తరపున పనిచేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకుంటూ, అందులో ముఖ్యంగా 2014-19లో నేను కానీ అదేవిధంగా బుజ్జి గారు కూడా ఆ రోజు శాసనసభ్యులుగా కలిసి పనిచేసేటువంటి అవకాశం మా ఇద్దరు కూడా ఆ రోజు దక్కినటువంటి విషయం. ఆ రోజు కూడా ఆయన్ని చాలా దగ్గర నుండి నేను పరిశీలించినటువంటి స్థితిలో ఏ విషయం ఉన్నా కూడా ముక్కు సూటిగా నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తి. ఏ పని ఉన్నా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో కూడా ఆ పని ఉద్దేశం కానీ ఆ పని నెరవేర్చేటువంటి విషయంలో కానీ ఎటువంటి మొఖమాటం లేకుండా ఆ రోజు జిల్లాలో ఏదైనా సమస్య వచ్చినా కూడా అందరి తరఫున కూడా తానే ఒకరితో తీసుకుని ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడేటువంటి వ్యక్తి. అంటే ఒక రకంగా మరి అందరికీ కూడా ఒక పెద్దన్నలా ఒక చిన్నన్నలా మా అందరిలోనూ కూడా కలిసిపోయినటువంటి బుజ్జి ఈ రోజు మన మధ్య లేరు అని అంటే మా అందరికి కూడా ఒక తీరనిటువంటి లోటుగానే మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. అటువంటి మంచి వ్యక్తి ఈ రోజు లేరు అని అంటే నిజంగా ఏదైతే గత ప్రభుత్వం అంటే గత 5 సంవత్సరాల ఏదైతే నిరంకుశత్వమైనటువంటి నియంతృత్వమైనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, కక్షలు, కేసులు, వేధింపులతో సాగినటువంటి పాలన ఏదైతే ఉందో, ప్రజా వేదికను కూలగొట్టడం ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విధ్వంసకరమైన పాలనకు ఏదైతే తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి ఏదైతే గత పాలన ఉందో, మరి అటువంటి పాలన కూడా కొంతమేర బుజ్జి గారు కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి, కష్టాలు పడేటువంటి పరిస్థితి కూడా ఆయన మిత్రుడిగా నాకు కూడా తెలుసున్నటువంటి విషయం. మరి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో బుజ్జి గారు ఏదైతే ఉన్నారో మరి ఆయన యొక్క ఆశయాలు ఏవైతే ఉందో ఆ స్ఫూర్తితో మేము కూడా భవిష్యత్తులో పనిచేసి బుజ్జి గారు ఈరోజు మన మధ్య భౌతికంగా లేకపోయినా మనం ఉన్నంత కాలం కూడా మన మధ్య బుజ్జి గారు ఉండేటువంటి విధంగా మేమందరం కూడా ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి అటువంటి బడేటి బుజ్జి గారి యొక్క మంచి ఈ యొక్క విగ్రహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందులో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు మరి మా శాసనసభ్యులు చెడ్డి గారికి అందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చింతలపూడి నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ చేస్తున్న కృషి అభినందనీయమని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి కొనియాడారు. కామవరపుకోట మండలంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను గురువారం ఎమ్మెల్యే రోషన్ కుమార్ తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 101 కోట్ల రూపాయలతో 213 కిలోమీటర్ల మేర రోడ్ల పనులు చేపట్టామని అన్నారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ చొరవతో చింతలపూడి నియోజకవర్గంలో కూడా సీసీ రోడ్లను నిర్మిస్తున్నట్టు కలెక్టర్ తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్ల అభివృద్ధికి చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి 22 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలియజేశారు. ఎంపీ పుట్టా మహేష్ మరో 1 కోటి రూపాయలు కేటాయించారని మొత్తం 23 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి తదితరులు పాల్గొన్నారు. 213 కిలోమీటర్ రోడ్లు 101 క్రోర్స్ కు శాంక్షన్ చేశాము.
అందులో అక్కడక్కడ తిరిగి రోడ్లు ఎట్లా ఉన్నాయి, రోడ్డు పనులు ఎట్లా ఉన్నాయి చూస్తున్నాము. మన ఎమ్మెల్యే గారు మాత్రం రెగ్యులర్ గా ఆఫీస్కి వచ్చి ఈ రోడ్ కావాలి, ఆ రోడ్ కావాలి అని చెప్పేసి ఏవేవి ఇష్యూస్ ఆయన టైం టు టైం మా దృష్టికి తీసుకొచ్చి అది శాంక్షన్ తీసుకుని వెళ్ళడం వరకు ఆయన వదలడు. రోజు ఫోన్ చేసేసి మేడం శాంక్షన్ కావాలని చెప్పి అడుగుతూనే ఉంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ప్రామిస్ చేసినట్టు మీకు మంచి రోడ్ ఖచ్చితంగా మా కాన్స్టిట్యూన్సీ చేస్తామని చెప్పి చేసి మీకు చూపిస్తామని ప్రామిస్ చేసి అలాగే తీసుకొచ్చి కూడా ఇనాగరేషన్ కూడా చేసుకున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ముఖ్యంగా కలెక్టర్ గారు ఫస్ట్ చార్జ్ తీసుకున్నప్పుడు మన ఏలూరు జిల్లాకి వచ్చినప్పుడు కలెక్టర్ గారిని నేను వెల్కమ్ చేయడానికి వెళ్ళినప్పుడు వారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను. సో మేడం, నేను రాజకీయాల్లో కొత్తగా వచ్చాను, యుఎస్ లైఫ్ వదిలేసుకొని వచ్చాను, ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను, చింతలపూడిని ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యున్సీగా చేయాలని చెప్పి వారు చెప్పినప్పుడు వారు తప్పకుండా చేద్దాము, ఒక స్ట్రాటజిక్గా వెళ్దాం ముందుకని చెప్పి వారు అన్నమాట ప్రకారంగా మరి మనం చూస్తున్నాము. ఒక దేశం ప్రగతి చెందాలంటే విద్యా వైద్యంతో పాటు రోడ్లు కూడా చాలా ఇంపార్టెంట్. దేశంతో పాటు మరి రాష్ట్రాలు కానివ్వండి, నియోజకవర్గాలు కానివ్వండి, గ్రామాలు కానివ్వండి అభివృద్ధి చెందాలంటే విద్యా వైద్యం రోడ్లు అనేవి చాలా ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు. ఒకే ఒక రోజు 13,000 పైగా గ్రామ సభలు పెట్టి మరి అక్కడి నుంచి గ్రామ సభ రెజల్యూషన్ తీసుకొచ్చి కలెక్టర్ గారు కూడా మరి ప్రకటనలో వారు పార్టిసిపేట్ చేశారు. మరి మీ గ్రామానికి ఏం కావాలని చెప్పి గ్రామస్తులను అడిగి అవి తీసుకొని అవి ఎజెండాలో పెట్టి అవి కలెక్టర్ గారితో పెట్టి మరి ఎస్టిమేట్స్ వేయించుకొని ఇంజనీర్స్తో వర్క్ చేసి అవి అప్రూవల్ తీసుకొచ్చి మరి మొదటి ఫేజ్లో కలెక్టర్ గారు అలాగే మన జిల్లా మంత్రి అయిన కొలుసు పార్సాద్ గారి సపోర్ట్ వల్ల 22 కోట్ల రూపాయలు రావడం జరిగింది. మరి ఎంపీ గారి నిధుల నుంచి ఇంకొక 1 కోటి రూపాయలు రావడం జరిగింది. అంటే మొదటి ఫేజ్ లో మనము 23 కోట్ల రూపాయలు చింతలపూడి నియోజకవర్గం సంబంధించిన గ్రామంలో సీసీ రోడ్లు వేయడానికి మనకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.